రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళల ఎమ్మెల్యే వాసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆప్యాయత, అనురాగాల వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచారాన్ని చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో వంటి కార్యక్రమాలు చేపడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల గౌరవం లేకుండా పలువురు మంత్రులు, నాయకులు ప్రవర్తించారని గుర్తు చేశారు. మీడియాకు నమస్కారం. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా. ఈరోజు మా ఇంటి ఆడపడుచులు, తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యి అంతా కూడా నింపేసారు. వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం, మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. బాపు గారు ఏదైతే కోరారో, మహిళ క్షేమంగా రాత్రి ఎప్పుడైతే నడవగలుగుతుందో రోడ్డు మీద, అదే అసలైన స్వాతంత్రం. మనందరం చాలా గర్వంగా, గొప్పగా చెప్పుకున్నాం. కానీ వెంబటనే మనకు ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అదే కోల్కతాలోని ఒక మెడికల్ కాలేజ్లో డాక్టర్ పైన అత్యాచారం, తదుపరి ఆవిడ్ని దారుణంగా చంపివేయడం చాలా కలత వేసింది. ఏంటి, ఓ పక్కన కేంద్రమేమో బేటీ బచావో, బేటీ పడావో అంటా ఉంది. ఓ పక్కన ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం ఇవ్వబోతా ఉంది? ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఇళ్లలో తల్లులకి అయ్యో ఆడపిల్లని ఎందుకు కన్నాను రా బాబు అనే ఒక బాధ కూడా ఉంటా ఉంది, ఒక అభద్రతా భావం కూడా ఉంటా ఉంది. అలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండకూడదు.